తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీకి డిపాజిట్ కూడా రాలేదన్నారు. అంటే అక్కడే మీ యొక్క డొల్లతనం బయటపడుతుంది. ఏంటంటే మీరు 1000-500తోనో గెలిచింటే కన్నా ఖచ్చితంగా ఇది ఓటర్లు చేశారు, ఓటర్లే పాల్గొని వేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఎత్తున దిగజారిపోయిందా అని చెప్పి రాష్ట్రమంతా తెలిసేది. మీరు రిగ్గింగ్ కూడా ఎక్కడి నుంచి ఒక డిఐజీ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చుకొని పులివెందులలో మమ్మల్ని అందరినీ ఎవరినే కానీ బయటికి రానివ్వకుండా ఆడవారిని మగవారిని కనీసం అట్లీస్ట్ పల్లెల్లో ఉన్న మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మీరు ఓటు వేయలేదు. ఇక్కడ పులివెందుల మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా పోలింగ్ కేంద్రానికి పోయి ఓటు వేయలేదు. అంతా బయట నుంచి వచ్చే వ్యక్తులతోనే పోలింగ్ బూతులను స్వాహా చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసుకొని ఒక్కొక్కరు 5 ఓట్లు 10 ఓట్లు 20 ఓట్లు అంటే జిల్లా నలుమూల నుంచి అనంతపురం జిల్లా నుంచి అందరి నుంచి వచ్చి ఓట్లు వేసుకున్నారు తప్ప మీరు ప్రజలతో ఎక్కడా గెలిచలేదు. మీకు ఏ బేసిక్ మీద మీకు ప్రజలు ఓటేస్తారు? ఎర్రబల చెరువుకు నీళ్ళు ఇస్తాం అని చెప్పి ఎక్కడంటే అక్కడ కూకొని ఊర్లో 10 చోట్ల కూకొని చెప్తూ వచ్చారు. ఎర్రబల చెరువుకు నీళ్ళు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ, రాజశేఖర గారి ఆశయం. రాజశేఖర గారి ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక నెరవేర్చే కోసం 1100 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడి నుంచి 300 క్యూసెక్కుల నీళ్లు రోజుకు ఇక్కడ చిత్రావతి వ్యాలంచింది రిజర్వాయర్ నుంచి ఎర్రబల చెరువు నుంచి గిడ్డంగవారిపల్లి భూమయారిపల్లి చెరువులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో 1100 కోట్లు కేటాయించి పంప్ హౌసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి పైప్ లైన్ మాత్రమే ఏర్పాటు చేయాలి. కొన్ని అటవీ శాఖ అనుమతుల కోసం నిలబడిపోయినాయి. అదేవిధంగా 1100 కోట్లకు మిగతా డబ్బులు కేటాయించి 300 క్యూసెక్కులు రోజు నీళ్ళు వస్తే ఆ చెరువు వారం రోజులు నిండుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి నీళ్లు 10 క్యూసెక్కులు 5 క్యూసెక్కులతోనే మేము నీళ్ళు ఇచ్చినాం. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి జీవో ఉందా? దారిన పోయే నీళ్లను దొంగతనంగా అడ్డుకట్ట వేసుకొని మనం నీళ్లు తీసుకుంటున్నాం తప్ప అది రాజశేఖర గారు సీఎంగా ఉన్నప్పుడే మేము ప్రతిపాదించడం జరిగింది. లోకల్ ఉన్నటువంటి బలరామిరెడ్డి గారు మేము అందరం ఒకసారి రివ్యూ మీటింగ్లో రాజశేఖర సార్ గారిని అడిగాం. సార్ ఇక్కడ నుంచి అక్కడ అందరినీ కాలువ పోతుంది, ఆ కాలువ నుంచి మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు అంటే అదే దాదాపు 750 కిలోమీటర్లు నడచాలి, 750 కిలోమీటర్లు నీళ్ళు తీసుకోవాలా. అక్కడక్కడ మనం బక్కలు వేసుకుంటూ పోతా అంటే వాళ్ళ లాస్ట్ చివరకు నీళ్ళు ఇవ్వలేము, మనకు వచ్చేసి డైరెక్ట్గా పంపింగ్ సిస్టమ్ ద్వారా వచ్చాయి అని చెప్పి 1100 కోట్లు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేతనైతే అది ఇచ్చి వారం రోజుల్లో నీళ్ళు నింపేదానికి చూడండి. అదేవిధంగా మేము మొన్న మా అంతర్గత మీటింగ్లో సతీష్ రెడ్డి గారు మా కార్యకర్తల గురించి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే ఆయన వైఎస్ఆర్ వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చడానికి వాళ్ళ చేత కాదని మాకు అందరికీ ప్రతి కార్యకర్తకు ఎవరెవరు తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. ఆయన మా నాయకుడు, ఆయన కాబట్టి మాకు కొన్ని సలహాలు ఇచ్చిండొచ్చు. అదేవిధంగా ఆయన చాలా కూడా ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలు, రైతుల యొక్క వ్యతిరేక విధానాలు మా అవినాష్ రెడ్డి గారు చాలా చెప్పారు. దాంట్లో గురించి ఎక్కడా ప్రస్తావన చేయకుండా మీ రాజకీయ లబ్ధి కోసం మాలల్లో మాకు తగాదాలు పెట్టడం, సతీష్ రెడ్డికి మాకు పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళకి చేత కాదా, నువ్వు వచ్చిన తర్వాతనే అవమానాలు ఎక్కువవుతున్నాయి అని చెప్తున్నావు తప్ప మేము రైట్ చేసినటువంటి సతీష్ రెడ్డి గారైనా అవినాష్ రెడ్డి గారైనా రైట్ చేసినటువంటి ఒక పాయింట్ అయినా మీరు ఖచ్చితంగా ఇది మేము చేస్తామని చెప్పి చెప్పగలరా? అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా బుడ్డ శనగలకు రైతులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకొని పొలాలలో ఇస్తూ అన్నారు. ఇది మీ కంటికి కనిపించలేదా? 10 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ పడక వేస్తే వచ్చినటువంటి బీదోళ్ళు 20,000, 30,000, 1,00,000 కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే దాని మీద సమీక్ష లేదు, ఇంకోట్లేదు. ఈ ప్రాంతం వాసిగా మీరు బుడ్డ శనగలు ఇప్పించలేకపోతున్నారు రైతులకు ప్రభుత్వ దగ్గర నుంచి. మేము ఏ వాళ్ళను జేడీలను అడిగితే ఈరోజు ఇస్తారు రేపు ఇస్తారంటున్నారు. కనీసం ఈ రోజుకి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించలేదు. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు జేడీ గారితోనైతే ఏ వాళ్ళు అందరినీ ఫాలోఅప్ చేసి ఇంకా చేత కాదు ఈ గవర్నమెంట్కి అని చెప్పి రైతులే ఒక నిర్ణయానికి వచ్చి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి ఈరోజు విత్తనము వేయడం జరుగుతుంది. ఒకసారి పొలాలకు వెళ్ళి చూడండి, విత్తనం వేస్తున్నారా లేదా? ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చుకొని ఇస్తున్నారు. అంటే అదును అయిపోయిన తర్వాత ఇస్తారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రతి పంటకు ప్రతి గింజ పండిన పంటను కొనుగోలు చేయడం అయితేనేమి, రైతులకు విత్తనాలు ఇచ్చేదాంట్లో అయితేనేమి ఎప్పుడెప్పుడు ఏం కావాలా ఒక ఏ సీజన్ వస్తుంది ఆ సీజన్ వచ్చే టయానికల్లా అన్నీ సిద్ధం చేసి పెడుతూ ఉన్నాం. ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి. అదే తర్వాత పంట కోతకు వచ్చిన తర్వాత ఫలాని పంట కోతకు వచ్చింది, ఆ కోతకు వచ్చిన పంటను ఏ రేటుతో మనము కొనగలము, ఏ రేటు ఇప్పుడు బజార్లో ఉంది, ఇదో
రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర విత్తనాలు తెచ్చుకొని శుద్ధి చేసుకొని తయారు చేసుకుంటున్నారు, పొలాల్లో ఇప్పుతున్నారు. ఇవన్నీ కనిపించుకోకుండా ఏదో చిన్న చిన్న మాటలు, మేమేదో మున్సిపాలిటీ గెలిచి మీరు ఏమి ఉద్ధరిస్తారో, గెలిచి ఎవరికి ఉపయోగపడతారో మీకు మీ కుటుంబాలకు తప్ప ఎక్కడైనా కానీ అభివృద్ధి అన్నది పులివెందుల రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి స్టేజ్లో ఉంది. పులివెందులే కాకుండా కడప ప్రాంతం కాకుండా రాయలసీమ, అదే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఈ పాటికి మనకి ఎక్కడే కానీ ఒక చుక్క నీరు దొరకకుండా ఉండేది. జలయజ్ఞం కూడా ఒక పథకం ప్రవేశపెట్టి జలయజ్ఞంలోనే ఒకేసారి 33 ప్రాజెక్టులు ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించి ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు, సీపేజ్ వాటర్ ఎక్కడ చూసినా పోతుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి మంచి నీళ్లు, హార్టికల్చర్ అయితేనేమి, సెరికల్చర్ అయితేనేమి అన్ని ప్రాంతాలు డెవలప్ అయినాయి అంటే ఒక రాజశేఖర్ గారి జలయజ్ఞం వల్లనే. ఈరోజు గండికోట అయితేనేమి, సర్వరాజపేట అయితేనేమి,